నల్లగొండ మున్సిపాలిటీ 11 వార్డులో ఘోరం జరిగింది. పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం బయటపడింది. గత 10 రోజులుగా మున్సిపాలిటీలోని పలు వార్డుల ప్రజలు అదే ట్యాంకులోని నీటిని తాగుతున్నారు. అయితే తాగునీరు రుచి తేడాగా ఉండడంతో 11 వార్డు ప్రజలు వాటర్ సప్లై సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాంతో మున్సిపాలిటీ సిబ్బంది ట్యాంకులో నీటిని చెక్ చేస్తుండగా మృతదేహం బయటపడింది. అప్పటికే డెడ్ బాడీ బాగా పాడైపోయి కనిపించింది. మృతుడిని హనుమాన్ నగర్కి చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. గతంలోనూ నాగార్జున సాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులో దాదాపు 30 కోతుల మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ఘటన మరువక ముందే నల్లగొండ మున్సిపాలిటీలో మనిషి డెడ్ బాడీ వాటర్ ట్యాంకులో ప్రత్యక్షమైంది. తరచూ వాటర్ ట్యాంకర్లను శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాగునీటిని అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మున్సిపల్ సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో కుళ్ళిపోయినటువంటి శవం మిషన్ భగీరథ ట్యాంకులో బయటపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో 11వ వార్డు 22వ వార్డు కాలనీలో ఈ ట్యాంకు మీద ఆధారపడి నీరు తాగుతున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రస్తుతం ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నారు. 10 రోజులుగా ఆవుల వంశీ అనేటువంటి వ్యక్తి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటే కూడా ఏ ఒక్క మున్సిపాలిటీ అధికారి పట్టించుకోలేదు, క్లోరినేషన్ చేయట్లేదు, వాటర్ ట్యాంకుల పర్యవేక్షణ అనేది పూర్తిగా లేదు. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 2 నెలల క్రితం నాగార్జున సాగర్ లో ఇదే రకంగా నీళ్లు తాగేటువంటి మిషన్ భగీరథ ట్యాంకులో 30 కోతులు పడి కుళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ నీరు తాగి చాలా అనారోగ్యం పాలయ్యారు, చర్మ వ్యాధుల పాలయ్యారు. ఆ ఘటన మరొక ముందే ఈ రోజు ఒక మనిషి శవం కులిపోయినటువంటి స్థితిలో డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లో దొరకడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేస్తోంది. దీనిపైన విచారణకు ఆదేశించాలి, బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏది పట్టింపు లేదు. మిషన్ భగీరథ ట్యాంకులు ప్రతిరోజు కూడా క్లోరినేషన్ చేయాలి, ప్రతి కూడా పర్యవేక్షణ చేయాలి అని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ ఘటన చోటు చేస్తుందని చెప్తా ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా స్థానికంగా ఉన్నటువంటి వంశీని, అతనికి మతిస్థిమిత లేక కొంతకాలంగా ఆ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 10 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఈ రోజు ఒక్కసారిగా ఆ శవం బయటపడడం అనేది ఒక్కసారిగా కలకలం రేగింది. వాటర్ అందులో దుర్వాసన రావడం, వాటర్ లో తేడా రావడంతో, రుచిలో తేడా రావడంతో అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులందరూ కూడా ఆ వాటర్ సంబంధించినటువంటి ఫిల్టర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పుడు ఈ రోజు ఉదయం వెళ్లి చూడగా ఆ శవం బయటపడిందని కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఘటన మరొకసారి పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. నల్గొండ టౌన్ లో ఉన్నటువంటి అన్ని ట్యాంకులకు మూతలు సరిగా లేదు, వాటి నిర్వహణ సరిగా లేదు. ఇదే రకంగా కోతులు, మూగజీవాలు అవి కూడా పడతా ఉన్నాయి, ఇది కూడా పట్టించుకోవట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయం అవుతుంది. మనిషి పడితే కూడా పట్టించుకోలేని స్థితిలో మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు, వాటర్ సప్లై అధికారులు ఉన్నారని కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియా. రైట్ రాము, థ్యాంక్ యూ.